మహాశివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని మహాశివరాత్రి పర్వదినంలో బద్వేలు మండలం లంకమల్ల రామలింగేశ్వర స్వామి దేవస్థానం మరియు గోపవరం మండలం మల్లెంకొండ స్వామి దేవస్థానంలో పెద్ద ఎత్తున భక్తులు వచ్చి దర్శించుకోవడంలో ఇక్కడకు వచ్చిన భక్తులకు అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఉత్తమ సేవలు అందించిన ప్రభుత్వ అధికారులకు బద్వేల్ ఆర్డీఓ చంద్రమోహన్ ఆధ్వర్యంలో స్థానిక కార్యాలయంలో అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మైదుకూరు డీఎస్పీ రాజేంద్ర ప్రసాద్ హాజరై అన్ని ప్రభుత్వ శాఖలలో ఉత్తమ సేవలు అందించిన ప్రభుత్వ అధికారులను గుర్తించి వారిని అభినందించి వారికి మెమోంటోలను చేసిన తర్వాత దాని గురించి మర్చిపోతాం. సో పనిచేసిన వాళ్ళు గుర్తుపెట్టుకొని ఈ రకంగా వాళ్ళు అప్రిషియేషన్ అన్నటువంటి ఇచ్చారంటే ఇంకా వచ్చేసారి ఇంకా ఉత్సాహంగా చేయడానికి కూడా అవకాశం ఉంటుంది అన్నటువంటిది ఒక ఇది ఒక రకంగా వాళ్ళకు ఏమంటారు మంచి ఆక్సిజన్ ఫుల్గా ఇచ్చినట్టు అనమాట, బూస్ట్ ఇచ్చినట్టు. సో ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినప్పుడు సార్ నాకు ఫోన్ చేస్తే చాలా మంచి ప్రోగ్రామ్ అని చెప్పి నేను ఇమీడియట్గా నేను కూడా మీతో పాటు జాయిన్ అవుతాను సార్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క ఆల్ డిపార్ట్మెంట్స్కి, తర్వాత మన మీడియా మిత్రులకు, తర్వాత మన స్టాఫ్, తర్వాత ఫారెస్ట్, ఆర్టీసీ డిఎం గారికి, తర్వాత టెంపుల్ చైర్మన్స్కు, ఈఓస్కి అందరికీ కూడా అన్ని డిపార్ట్మెంట్లు కూడా మేము పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. మనం ముఖ్యంగా నేను లాస్ట్ ఇయర్ కూడా దీన్ని అబ్జర్వ్ చేసినాను కాబట్టి సార్ నేను ఇద్దరం కూడా లాస్ట్ ఇయర్ అబ్జర్వ్ చేసినాము. అందులో భాగంగా ఈసారి కొద్దిగా చాలా వరకు మనకి మల్లెకొండ దగ్గర ఉన్నటువంటి దాన్ని మనం బాగా మెరుగుపరచగలిగాము. రోడ్ విషయంలో కానీ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి పార్కింగ్ విషయంలో కానీ అది ముందు జాగ్రత్త చేయగలం జరిగింది. ఇంకా లంకమల్ల దగ్గరికి వచ్చేస్తే అది మన చేతుల్లో లేదు, అంత ఫారెస్ట్ వారి చేతుల్లో ఉండేది. సో అయినా కూడా చాలా వరకు మనకి ఈసారి బాగా కోఆపరేట్ చేశారు. నయం గారు ఎక్సలెంట్. నిజంగా మాతో పాటే వాళ్ళ స్టాఫ్, నిజంగా వాళ్ళ స్టాఫ్ చాలా అప్రిషియేషన్ చేయాలి. వాళ్ళ స్టాఫ్ అందరూ కూడా మాది కాదులే అని చెప్పేసి అనుకోకుండా ట్రాఫిక్ క్లియరెన్స్ ఉన్నారు వాళ్ళందరూ కూడా. నేను ఏ డ్రెస్ చేసుకుని నేను యాక్చువల్గా కరెక్ట్గా ట్రాఫిక్ జామ్ అయితే నేను కూడా ఒకసారి అట్లా దర్శనం అంటే మల్లెకొండ ప్లేస్ వచ్చాము. సో అక్కడంతా బాగా జరిగిపోతుంది, సరే ఇప్పుడు కూడా చూద్దామని చెప్పి వస్తే కరెక్ట్గా అదే టైంకి బాగా ట్రాఫిక్ ఫుల్గా జామ్ అయిపోతుంది. ఇంకో మీకు అందరికీ తెలియని విషయము నేను గమనించినటువంటిది, మన ఆర్టీఓ సారు కట్టబడుకున్నాడు ట్రాఫిక్ క్లియర్ చేయడానికి. ఏం సార్ మీరు కట్టబడుకున్నాను చెప్పేసి అంటే ప్రతి ఒక్కరూ కూడా మేము ఆఫీసర్స్ లేకపోతే ఇంకోటో అన్నటువంటిది లేకుండా, అంటే ఇది మా బాధ్యత కాదు, ఓన్లీ పోలీస్ మాత్రమే ట్రాఫిక్ క్లియర్ చేయాలి అన్నటువంటిది లేకుండా అక్కడ పనిచేసినటువంటి రెవెన్యూ, ఫారెస్ట్ ప్రతి ఒక్కరూ కూడా అందరూ తమ శక్తి కొలిది ఈ పండుగ వాతావరణాన్ని, పండుగను, ఈ ఉత్సవాన్ని సక్సెస్ చేయడానికి ప్రయత్నం చేసినారు. ఇంకా అందరికంటే మేము ముఖ్యంగా ప్రత్యేక ధన్యవాదాలు మన రామకృష్ణ డిగ్రీ కాలేజ్ ఎన్సీసీ వాళ్ళకి చెప్పాలి. నిజంగా వాళ్ళకి ఎంత చెప్పినా కూడా చాలా తక్కువే. ఎందుకంటే మనము యాక్చువల్గా ఉద్యోగస్తులపై ఉండి మనము ఉద్యోగం చేస్తున్నాము, అక్కడికి పోయి సర్వీస్ చేస్తున్నాము. సో అది మన బాధ్యత. కానీ వాళ్ళు స్టూడెంట్స్ మన మల్లెకొండ 2 days నైట్ 2 nights అక్కడ ఉంటుంది. ఒక రోజు మధ్యాహ్నం, అంతకంటే ముందు రోజు మధ్యాహ్నం పోయి ఆ రోజు నైట్ ఉండి, మరుసటి రోజు నైట్ అంటే శివరాత్రి జాగారం రోజు ఆ రోజు నైట్ ఉండి మరుసటి రోజు మధ్యాహ్నానికి దిగారు. నిజంగా వాళ్ళ ఓపిక దాదాపు 50 మెంబర్స్ వెళ్ళారు. సో వాళ్ళు డెడికేషన్ అన్నటువంటిది పిల్లలకు ఎప్పటి నుంచి అంత బాగా అలవాటు చేసినటువంటి వాళ్ళ ఎన్సీసీ వాళ్ళకి కానీ వాళ్ళ యాజమాన్యానికి కూడా మనం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే మన లంకమల్ల దగ్గరికి అయితే దగ్గర అమ్మాయిలు ఎంతమంది వచ్చారమ్మా? సో ఇక్కడ కూడా 60 మెంబర్స్, అంటే దాంట్లో 50 మెంబర్స్ అమ్మాయిలే వచ్చారు. సో వాళ్ళు కూడా అలు పెరగకుండా ఈ లైట్ కంట్రోల్లో యాక్చువల్గా మా వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. ఎందుకంటే మనం ఇక్కడ మా పరిస్థితి ఏంటంటే మాకు చాలా వరకు డిస్ట్రిబ్యూట్ చేయాల్సి వచ్చింది. ఉన్న ఫోర్స్ మనకే ఎక్కువ కావాలి, కానీ ఇక్కడ శ్రీశైలం గంట, మళ్ళీ తర్వాత ఆ రోజు
మల్లెకొండలో రథోత్సవం జరుగుతుందని తెలిసింది. ఆ రథోత్సవం బాగా స్వేచ్ఛగా ఫ్రీగా భక్తులందరికీ కనుల విధంగా జరిపించాలని మా వైపు నుంచి మేము చర్యలు తీసుకోవడం జరిగింది సార్. సో ముందుగా మల్లెకొండ గురించి మనం చర్య తీసుకుంటే సార్, అక్కడ ఎక్కడికి పోయినా పోలీస్ వైపు నుంచి మా సర్వీసెస్ ముందుగా ప్రజల్ని సేఫ్గా ప్లేస్కి ఏ ప్లేస్ అయితే వాళ్ళు చేరాలనుకో ఆ ప్లేస్కి చేర్చడానికి మేము చర్య తీసుకోవాల్సింది. అందులో భాగంగా మల్లెకొండకు సంబంధించి అక్కడ ఉన్న చైర్మన్ టీం, తర్వాత ప్రసాద్ రెడ్డి గారు, తర్వాత మా పోలీస్ టీం, మా ఎస్ఐ, తర్వాత మా రవితేజ, ముఖ్యంగా మా కానిస్టేబుల్ గురించి చెప్పుకుంటే అతన్ని కంటిన్యూగా ఫాలోఅప్ చేసుకుంటూ ఖచ్చితంగా సార్ మేము చెప్పగలుగుతాం. మల్లెకొండలో గతంలో కన్నా మిన్నగా మా పోలీస్ వైపు నుంచి మా ప్రజలందరి సహకారంతో, ఈ చైర్మన్ సహకారంతో, ప్రసాద్ రెడ్డి గారి సహకారంతో చాలా బాగా పార్కింగ్ ప్లేస్ అంతా క్లియర్ చేయగలిగాం సార్. ఆర్డీఓ గారు 3 మీటింగ్లు పెట్టారు. పెట్టి ప్రతిదీ ఒప్పలి చేయాలనేది మళ్ళీ అది కాకుండా మంచి ఐడియా అంటే ఈ స్కౌట్స్ అండ్ గైడ్స్ అని పెట్టాలి. ఈ ఐడియా ఎవరు పెట్టింది తెలియదు కానీ మన ఆర్డీఓ గారు చెప్పింది చాలా వరకు సక్సెస్ అయిందండి. మల్లెకొండ అయితే చాలా బాగా జరిగిందండి. లాస్ట్ టైం కూడా ఈసారి దాదాపుగా 50% ఎక్కువ ఆదాయం వచ్చింది. కాకపోతే స్త్రీ శక్తి కూడా కలిసి వచ్చింది. కానీ యాక్చువల్గా మేము ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసాం జనాలు, కానీ రాలేదు వాళ్ళంతగా. అండ్ వేరే చోట చాలా చోట్ల డ్యూటీ చేశాను కానీ 36 ఇయర్స్లో ఇంత కమిట్మెంట్గా ఆర్టీఓ గారు ప్రతి ఒక్కరిని పిలిచి ఇంకో డిపార్ట్మెంట్ రాకపోతే వాళ్ళు ఎందుకు రాలేదని అడిగి అందరిని పిలిపించి ఒక తాటి మీద నడిపించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇది ఇంతకుముందు ఏపీఎస్ ఆర్టీస్ అంటే అదేదో పాకిస్తాన్లో చేశారు మమ్మల్ని. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చాక ప్రతిదీ గవర్నమెంట్ అనేది తీసుకొని మాకు మంచి సపోర్ట్ ఇచ్చారు. డిపార్ట్మెంట్ వారికి ప్రత్యేకంగా పోలీస్ శాఖ వారికి నమస్కారం. థ్యాంక్ యూ సార్.